12 మందికి 12 మెసేజ్లు వచ్చినాయట. 12 వేరు వ్యక్తుల నుంచి 1500 పంపుతున్నారు అని. వెంటనే ఏంటి అంటే అలా కాదు సెట్ చేస్తాను, మీకు 2000 పంచమంటే మీరు ఎందుకు 1500 పంపుతున్నారు, ముందు మళ్ళీ వాళ్ళందరికి 500 ఇవ్వండి అని క్లియర్ వార్నింగ్ ఇచ్చారట వాళ్ళ వార్ రూమ్ నుంచి. అంటే అంత మానిటర్ చేశారు, ప్రతి ఒక్కరికి అందిందా లేదా, ఎంత అందింది అన్నటువంటిది కూడా మానిటర్ చేశారు. అయితే వీళ్ళు ఒక వర్గాన్ని అవాయిడ్ చేశారు. కమ్మకి కాపులలో 50% మందికి ఇచ్చారు. అంటే ఒక బెల్ట్లో పవన్కి టీడీపీ కూటమికే పడతాయి అన్న వాళ్ళకి ఇవ్వాల, మిగతా మనకు కూడా వేస్తామన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది. అదే సందర్భంలో ఇట్లాగ మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఇక తెలిసిందే కదా గ్రౌండ్ లెవెల్లో. ఇటు వీళ్ళ దగ్గర చూస్తే అభ్యర్థి దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బాగా పంచారు, పార్టీ నుంచి డబ్బులు పెద్దగా పోలేదట. అంటే అభ్యర్థి జోబులో డబ్బులు పెట్టుకున్నాడు. 10 కోట్ల రూపాయల వరకే పార్టీ నుంచి ఇచ్చారని విన్నా. కొంతమందికి మాత్రం 15 దాకా ఇచ్చారు, మాక్సిమం 10 కోట్లు ఇచ్చింది పార్టీ అని మాత్రం విన్నా. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. దానివల్ల 10 కోట్ల నుంచి 15 కోట్లు ఇచ్చారు. మిగతాది పార్లమెంట్ అభ్యర్థి 10 కోట్లు, అసెంబ్లీ అభ్యర్థి 10 కోట్లు పెట్టుకోవాలి, 30 కోట్లు. కానీ ఇక్కడ 30 కోట్లు పార్టీనే ఇచ్చేసేయడం వల్ల వీళ్ళు పంపిణీకి అసలు వీళ్ళ చేతిలోంచి పడలా, పై ఖర్చులు వీళ్ళ చేతిలోంచి పడ్డాయి. కొన్ని చోట్ల అయితే నేను విన్నదా నంబూరి, తర్వాత ఇంకొక 2-3